క్రమంలో రాయబడని ఇర్మియా గ్రంథము అని టైటిల్ పెట్టడం జరిగింది. మరి ఇందులోని కొన్ని విశేషమైన సంగతులు ఈ రాత్రి మనం అందరం కలిసి ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని వల్లరా, బైబిల్ అనేది ఒక మహా విజ్ఞానపు గని. నిజంగా ఎన్ని వేల ప్రసంగాలు, ఎన్ని వేల పాఠాలు తీసినా ఇంకా వస్తూనే ఉంటాయి, ఇంకా అనేకమైన విషయాలు తెలుపబడుతూనే ఉంటాయి. అటువంటి గొప్ప జ్ఞాన గ్రంథమే బైబిల్ అనేది. కనుక బైబిల్ అనేది ఒక పరిశీలనాత్మకమైన దృష్టితో, ఒక పరిశోధనతో మాత్రమే మరి దీన్ని చదివితే అర్థమవుతుంది తప్ప ఏదో సాధారణంగా లేకపోతే అలవాటుగా దీన్ని చదివితే అర్థం కాదండి. రోజు ఏదో పేపర్ చదివినట్టుగా, లేకపోతే ఏదో సరదాగా ఏదన్నా నవల, ఏదన్నా కథల పుస్తకం, మరి ఇలాంటివి చదివినట్లుగా చదివితే బైబిల్ అర్థం కాదు. అందుకే బైబిల్లోనే దేవుడు రాయించేశాడు. ఏమనంటే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అని చెప్పేశాడు ఆయన. గ్రంథాన్ని ఎలా చదవాలట? పరిశీలించి చదువుకోవాలి. నిజంగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా రాయబడినటువంటి దేవుని మాటలు నిజంగా ఎవరికి చెందినవి, ఎప్పటి కాలానికి చెందినవి, లేకపోతే మనకి ఏ వాక్యాలు వర్తిస్తాయి, ఏ వాక్యాలు వర్తించవు, మరి ఎంతో పరిశీలన అనేది చెయ్యాలి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రతి మాట నాదే అని అనుకోకూడదు, ప్రతి వచనం నాదే అని అనుకోకూడదు. ఎందుకంటే మరి కాలాలను బట్టి, సమయాలను బట్టి ఎన్నో ప్రవచనాలు అనేవి నెరవేర్పుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కనుక వీటన్నిటిని కూడా ఒక పరిశీలనతో, పరిశోధనతో మాత్రమే చదవాలి. దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టగలగాలి. లేకపోతే బైబిల్ అర్థం కావటం అనేది చాలా కష్టం. కనుక మరి ఈ సందర్భంలో ఈ యొక్క అంశాన్ని తీసుకోవడం గల కారణం ఏంటి అని అంటే, మీ చేత బైబిల్ చదివించాలి, లేదా చదవాలి అనే ఒక ఆసక్తి మీలో రావాలి అనే కోణంలో ఈ అంశాన్ని తీసుకోవటం అనేది జరిగింది. కనుక మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉన్న కొద్ది సమయంలో మరి ఎన్నో విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కనుక మీరందరూ కూడా దయచేసి ఆలోచిస్తూ ముందుకెళ్ళటానికి సహకరిస్తారని కోరుకుంటున్నాను. ప్రియమైన దేవుని వల్లరా, ఇర్మియా గారు ఏ కాలానికి చెందినవాడో, ఏ రాజుల కాలములో ఆయన ఉన్నాడో అనేది నిన్నటి దినాన్న మరి చూపించడం జరిగింది. చూడండి, చివరి రాజులండి. అదిగోండి, రెడ్ అక్షరాలతో నేను ఏదైతే ఉందో అది రాజు పేరు అనమాట. ఆ పేర్లు గుర్తుపెట్టుకోండి చాలు. మీరు పెద్ద కష్టపడిన అవసరం లేదు. 5 పేర్లు. ఆ 5 పేర్లు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది బాగా అర్థమైంది మీకు. మొదటి పేరు యోషియా, రెండో పేరు యెహోయాహాజు, మూడో పేరు యెహోయాకీము, నాలుగో పేరు యెహోయాకీను, ఐదో పేరు సిద్కియా. వీళ్ళు యూదులను పరిపాలించిన ఆఖరి చివరి రాజులు, వీళ్ళ 5 కూడా. ఎందుకంటే వీళ్ళ 5 గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే, మీకు బైబిల్లో కొన్ని గ్రంథాలు అర్థమవుతాయి వాళ్ళ గురించి తెలిస్తే. బైబిల్లో ఒక గ్రంథం కాదు, కొన్ని గ్రంథాలు అర్థమవుతాయి. అందుకని ప్రత్యేకంగా ఆ 5 గురించి మీకు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మీకు బైహార్ట్ అయిపోవాలి ఈ మాటలు, వాళ్ళ పేర్లు. యోషియా, యెహోయాహాజు, ఆయన పేరు షల్లూము అని కూడా ఉంటుంది. తర్వాత యెహోయాకీము, ఆ తర్వాత యెహోయాకీను, ఆ తర్వాత సిద్కియా. వీళ్ళ 5 పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. నిజంగా బైబిల్ ఇలా ఉంటుంది అని బైబిల్లో ఏమైనా గ్రంథాలుగా ఏమైనా కోయిన్సైడ్ అంటే ఒక సూచనగా ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచిస్తే, నిజంగా బైబిల్ మొత్తం ఎన్ని పుస్తకాలండి? 66 పుస్తకాలు. మనందరికీ తెలుసు బైబిల్ మొత్తం 66 పుస్తకాలు. మరి ఈ 66 పుస్తకాలు అంటానికి బైబిల్లో ఒక గ్రంథం ఏదైనా కోయిన్సైడ్ అయ్యే విధంగా ఏదైనా ఉందా అని అంటే, యెషయా గ్రంథం కానీ మనం చూడగలిగితే ఎన్ని అధ్యాయాలు ఉంటాయి అందులో? 66 అధ్యాయాలు ఉంటాయి. అంటే కోయిన్సైడ్ అంటే జస్ట్
బైబిల్ ఇలా ఉంటుంది, బైబిల్ ఇలా ఉంటుంది అంటానికి జస్ట్ సూచనగానో లేకపోతే మరి అర్థం చేసుకోవటానికి రూపకాలంకరంగానో జస్ట్ ఒక అవగాహన రావటం కోసమో ఒక సూచన అనమాట. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి యెషయా గ్రంథంలో? 66. అంటే బైబిల్ ఇలా ఉంటుంది. బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. ఓకే, అలాగే బైబిల్ ఎలా రాయబడిందో ఒక వచనం చూద్దాం. మనందరికి తెలిసిన మాటే. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం మనందరికి తెలిసిన మాట. ఆ మాట చదువుకుందాం. ఏమండి? యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనములో మరి ఆఖరి మాటలు చదువుతున్నాను. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట, కొంత ఇచ్చట కొంత అచ్చట, యెహోవా వాక్యము మీకు వచ్చును అని ఉంది చూడండి అక్కడ. అంటే దేవుని వాక్యము ఎలా రాయబడింది? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని వాక్యం ఎలా రాయబడింది అని అంటే కొంచెమేమో ఇచ్చట, కొంచెమేమో అచ్చట అని దేవుడు ఆయన వాక్యము ఎలా వచ్చిందో ఈ వచనంలో తెలియజేశాడు. మరి దీనికి సూచనగా ఏదైనా గ్రంథం ఉందా? ఈ 66 పుస్తకాలలో కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట అని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు వాక్యం వచ్చిన విధానాన్ని దేవుడు తెలియచేశాడు కదా. అలాగా ఏదైనా గ్రంథం ఉందా అని అంటే ఉంది. అదే ఇర్మీయా గ్రంథం. ఎలాగో ఇప్పుడు మీరు చూస్తారు, బాగా ఆలోచించండి. ప్రియమైన దేవుని వల్లరా దేవుడు వాక్యము ఎలా వచ్చిందో ఇక్కడ చక్కగా దేవుడు చెప్పాడు. ఏమని? కొంచెమేమో ఇచ్చట కొంచెము అచ్చట. ప్రియమైన దేవుని వల్లరా కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట ఇలా దేవుడు వాక్యం మీకు వచ్చింది అని దేవుడు బైబిల్లో రాయించాడు కదా. మరి దానికి సూచనగా ఏదైనా గ్రంథం ఉందా అని అంటే అదే ఇర్మీయా గ్రంథం. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. ఇర్మీయా గ్రంథం చూద్దాం. అసలు ఆయన ఏ రాజుల కాలంలో ఉన్నాడో అందులోనే ఉంది. ఏమండి? ఇర్మీయా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాలు చదువుదాం ఒకసారి. ఇర్మీయా గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం అండి. ఇర్మీయా గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు ఒకసారి, మొదటి 3 వచనాలు ఒకసారి మనం చదువుకోగలిగితే, బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మీయా వాక్యములు. ఓకే, ఆమోను కుమారుడైన యోషియా. 5 పేర్లు మీకు గుర్తుండాలా. యోషియా, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా. ఈ 5 పేర్లు మీకు గుర్తుండాలి. ఈ 5 పేర్లలో ఒక పేరు వచ్చింది చూడండి, యోషియా. యూదాకు రాజై ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున, అతని ఏలుబడిలో 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మీయాకు ప్రత్యక్షమాయెను. మరియు యోషియా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజై ఉండగాను, యోషియా కుమారుడగు సిద్కియా యూదాకు రాజై ఉండగాను అతని ఏలుబడి 11వ సంవత్సరాంతము వరకు, అనగా సిద్కియా పరిపాలన చేసిన 11 సంవత్సరాల తర్వాత బబులోను రాజ్యానికి వీళ్ళు చెరగొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత 70 సంవత్సరాలు చెరలో ఉంటారు. అందుకే ఇక్కడ ఏమని రాయించాడంటే, సిద్కియా ఏలుబడి 11వ సంవత్సరాంతము వరకు. ఏమంటే సిద్కియా ఎన్నో రాజు అండి? చివరి 5 రాజుల్లో చివరి రాజే సిద్కియా. ఈ సిద్కియా యొక్క 11వ సంవత్సరాంతము అంటే ఇక వాళ్ళు చెరలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఈ సిద్కియా తర్వాత యూదులైన వాళ్ళు చెరలోకి వెళ్ళిపోతారు. అలా చెరలోకి వెళ్ళేంత వరకు కూడా ఇర్మీయాకు దేవుని వాక్కులు ప్రత్యక్షమయ్యాయి. ఏమండి? ఇప్పుడు ఇందాక ఫస్ట్ రాజు పేరు చెప్పండి, యోషియా అని. ఇందులో ఫస్ట్ చదువుకున్నామా యోషియా అని? ఓకే. చివరిగా ఏం పేరు చదువుకున్నాం? సిద్కియా. వచ్చారా? వీళ్ళు 5 వచ్చారు, ఇందులోని వచ్చారు. 4 ఉన్నాయిలే కానీ మొత్తం 5. యోషియా, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా. ఈ 5 కాలాలలో ఉన్నవాడు, ప్రవచించిన వాడు, యూదులు చెరలోకి వెళ్ళక ముందు
ప్రవచించిన వాడు, చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు ఉన్నవాడు ఇర్మియా గారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఇప్పుడు ఇర్మియా గ్రంథాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఏమండి, ఇప్పుడు యోషియా, వీళ్ళ గురించి కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. యోషియా రాజు ఉన్నాడు. ఈయన మంచి రాజు. మంచి రాజుల్లో, యూదుల్ని పరిపాలించిన మంచి రాజుల్లో చివరి రాజు యోషియా. ఈయన మంచి రాజు. ఈయన చనిపోయిన తర్వాత ఇర్మియా గారు కూడా బాధపడతాడు, మంచి రాజు చనిపోయాడు అని. ఏమండి, యోషియా. ఆ తర్వాత వచ్చిన నలుగురు రాజులు కూడా దేవునికి విరోధమైన వాళ్ళే, దేవునికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసిన వాళ్ళే, యూదులను తప్పుడు మార్గంలో నడిపించిన వాళ్ళే నలుగురు రాజులు. ఇందులో లాస్ట్ ముగ్గురు గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ముగ్గురు ఎవరు? ఆ ముగ్గురు లాస్ట్ ముగ్గురు యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా. ఈ ముగ్గురు టైంలో బబులోను రాజు యూదా దేశం మీద దండెత్తడం జరిగింది. బాగా ఆలోచించండి. ఈ ఐదుగురు రాజుల్లో లాస్ట్ నుంచి మూడు అంటే యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా, ఈ ముగ్గురు రాజుల కాలముల్లో బబులోను రాజు యూదా దేశం మీద దండెత్తి చివరికి సిద్కియా కాలంలో సమూల నాశనం చేస్తాడు. ఈ ముగ్గురు రాజులను బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మొత్తం 5, అందులో లాస్ట్ ముగ్గురు. ఇప్పుడు ప్రియమైన దేవుని వల్లరా ఇర్మియా గ్రంథంలోకి వెళ్దాం. ఎందుకంటే ఇది వరుస క్రమంలో లేదని చెప్పాను కదా మీకు. ఇది వరుస క్రమంలో లేదు, ఒక ఆర్డర్లో లేదు. ఇది ఎలా ఉంది, ఇర్మియా గ్రంథం అనేది ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం ఆలోచన చేయబోతున్నాం. ఒకసారి ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయం చూద్దాం ఫాస్ట్గా. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ప్రియమైన దేవుని వల్లరా ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము మనం చూడగలిగితే మొదటి వచనం నేను చదువుతాను, మీరు చూడండి. ఓకే. రాజైన సిద్కియా ఎన్నో రాజు? ఇతను 5వ రాజు. అవునా? నేను చెప్పిన ఆ రాజుల్లో 5వ రాజు. నేను చెప్పిన లాస్ట్ 5 కింగ్స్లో లాస్ట్ 1 ఇతను. ఓకే. రాజైన సిద్కియా అన్నాడు. రాజైన సిద్కియా మల్కియా కుమారుడైన మరి పషూరును యాజకుడకు మయస్సయ కుమారుడైన జెఫన్యాను పిలిపించి ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇర్మియా దగ్గరికి వెళ్ళయ్యా, మరి మన పరిస్థితి ఏంటో బాగోలేదు, మరి మనం ఏమైపోతామో తెలియదు, ఒకసారి ఆయన ఏమైనా చెప్తాడేమో, కొంచెం ఆయన దగ్గరికి వెళ్ళు అని సిద్కియా ఇర్మియా దగ్గరికి పంపిస్తాడు. ఇప్పుడు ఈ సిద్కియా ఎవరు? లాస్ట్ రాజు అయిపోయిన తర్వాత బబులోను రాజు వాళ్ళ మీదకి ఏం చేస్తాడు? దండెత్తుతాడు. వచ్చి ఏం చేస్తాడు? యెరూషలేమును ఏం చేస్తాడు? మొత్తం అంతా నాశనం చేస్తాడు. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. మొత్తం అంతా నాశనం చేస్తాడు. ఇప్పుడు సిద్కియా పరిపాలిస్తున్న కాలంలో ఇర్మియా దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెప్తాడో తెలుసుకోమని చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఏమండి, 7వ వచనంలో అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? అటు తర్వాత నేను యూదాదేశపు రాజైన సిద్కియాను, అతని ఉద్యోగస్తులను, తెగులును, ఖడ్గమును, క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, వారి ప్రాణములు తీయజూచు వారి శత్రువుల చేతికి అప్పగించెదను. చూసారా? అంటే ఈ సిద్కియా ఎవరు, అసలు ఏం జరగబోతుంది అనే విషయం మీకు తెలిసిన తర్వాత ఈ అధ్యాయం కానీ మీరు చదువుకోగలిగితే నెక్స్ట్ ఏం జరగబోతుందో ఆయన చెప్తున్నాడు. నెక్స్ట్ నీ పరిపాలన తర్వాత నువ్వు ఏమైపోతావో, నీతో ఉన్న వాళ్ళు ఏమైపోతారో, ఆ ప్రజలు ఏమైపోతారో మొత్తం చెప్తున్నాడు. చూడండి. అంటే సిద్కియా అనే ఆయన కాలంలో ఇక ఆయన కాలం తర్వాత ఏం రాబోతుంది? ఒక భయంకరమైన విపత్తు యెరూషలేముకు రాబోతుంది. ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ 24వ అధ్యాయం చూడండి. 24వ అధ్యాయము మొదటి వచనం. 24వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియమైన దేవుని వాళ్ళారా. 24వ అధ్యాయం మొదటి వచనం. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను, ఏమండి, యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను యూదా ప్రధానులను
శిల్పకారులను కంశాలులను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనుకు తీసుకొని పోయిన తర్వాత, మీకు ఒక విషయం చెప్పాను ముందే, ఏమని? చివరి 3 రాజుల కాలంలో బబులోను రాజు రావటం జరిగింది. చివరి 3 రాజుల్లో 3 సార్లు అటాక్ చేయటం జరిగింది. యెహోయాకీము కాలంలో అటాక్ చేశాడు, యెహోయాకీను కాలంలో అటాక్ చేశాడు, సిద్కియా కాలంలో అటాక్ చేశాడు బబులోను రాజు. అయితే ప్రియమైన దేవుని వల్లరా, ఇక్కడ యెహోయాకీను గురించి మాట్లాడుతున్నాడు. ముందుగా ఎవరి గురించి మాట్లాడాడు? ఇందాక చదువుకున్న అధ్యాయంలో ఎవరి గురించి ఉంది? సిద్కియా. ఆయన లాస్ట్ కదా, ఈయన తర్వాత ఆయన గురించి చెప్పాలి కదా. ముందే లాస్ట్ గురించి చెప్పాడు. ఓకే, అది అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు? యొకన్యా అంటే యెహోయాకీను. ఈయన పేరేం పేరు? యెహోయాకీను. యెహోయాకీనునే యొకన్యాను అని కూడా అన్నారు. కనుక అంటే ముందు ఆయన గురించి చెప్పాడు, లాస్ట్ ఆయన గురించి చెప్పాడు, తర్వాత మళ్ళీ ఈయన కాలంలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఆర్డర్లో ఉందా? మళ్ళీ చెప్తున్నాను, ఆర్డర్లో ఉందా? ఏమంటే ముందు ఎవరి గురించి చెప్పాలి? చెప్తే యొకన్యాను. తర్వాత ఎవరి గురించి చెప్పాలి? సిద్కియా. ఆర్డర్లో ఏమైనా ఉందా? లేదు. అయిపోలా ఇంకా. నెక్స్ట్ చూద్దాం. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం, యోషియా కుమారుడును యోధారాజునైన యెహోయాకీము. ఈయనెవరు? పైన చదువుకున్నామే, ఆయనకు ముందు ఆయన యొకన్యాను అనేటువంటి ముందు రాజే యెహోయాకీము. యెహోయాకీము గురించి ఆయన కాలంలో ఏం జరిగిందనే దాని గురించి మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. యెహోయాకీము 4వ సంవత్సరమున, ఎన్నో సంవత్సరంలో కూడా చెప్తున్నాడు. అంటే ఫస్ట్ అటాక్ ఎవరి కాలంలో జరిగిందని చెప్పాను? యెహోయాకీము. సెకండ్ అటాక్ యెహోయాకీను. థర్డ్ అటాక్ సిద్కియా. అంటే ఫస్ట్ అటాక్ జరగక ముందే బబులోను రాజు యూదుల మీద, యూదా దేశం మీద అటాక్ జరగక ముందే యెహోయాకీము పరిపాలనలో 4వ సంవత్సరంలోనే చెప్తున్నాడు ఈ విషయాలు. ఏమని చెప్తున్నాడు? 2వ వచనం, ప్రవక్త అయిన ఇర్మియా యూదా ప్రజలందరితోనూ యెరూషలేము నివాసులందరితోనూ ఆ వాక్కును ప్రకటించెను. ఆమోను కుమారుడుగు యూదారాజునైన యోషియా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు, అంటే నీ కాలం వరకు, యెహోయాకీము నీ కాలం వరకు, యోషియా మొదలుకొని, ఇందాక ఫస్ట్ అధ్యాయంలోనే చదువుకున్నాం యోషియా కాలంలో ఎక్కడి నుంచి ఆయన ప్రవచించాడు అనేది. అప్పటి నుంచి నీ కాలం వరకు నేను ఒక విషయం చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను అంటే, నేను పెందల కడలేచి మీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను, మీరు వినకపోతిరి. అంటే మీరు నాశనం కాబోతున్నారు. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా ఈ విషయాన్ని నేను ఎప్పటి నుంచి చెప్తున్నా? మీ నాన్న ఉన్నాడే, మీ నాన్న యోషియా, ఆయన కాలంలో ఎన్నో సంవత్సరం అండి? 13వ సంవత్సరం నుండి చెప్తున్నా, నీ కాలం వరకు చెప్తున్నా. ఏ విషయం? మిమ్మల్ని అందరినీ బబులోను రాజు వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళిపోతాడు అనే విషయం నేను చెప్తున్నా. కానీ మీరు విన్నారా? మీరు వినలేదు అని అంటున్నాడు. చూసారా? అంటే ముందేమో లాస్ట్ ఆయన గురించి చెప్పాడు, తర్వాత ఏమో ఆయన ముందట ఆయన గురించి చెప్పాడు, ఇప్పుడేమో ఇంకా ముందట ఆయన గురించి చెప్తున్నాడు. ఏమండి? తర్వాత అయిపోలా. తర్వాత 26వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. 26వ అధ్యాయం మొదటి వచనం, యోషియా కుమారుడును యోధారాజునకు యెహోయాకీము ఏలుబడిలో ఆరంభములో అన్నాడు. ఎప్పుడట్టది? ఆరంభంలోనే చెప్పిన విషయాలు ఇవి. ఇందాక చదువుకుంది 4వ సంవత్సరం. ఆరంభం అంటే 1 సంవత్సరమో 2వ సంవత్సరం అయి ఉండాలి. అంతేనా ఏమ్మా? అంతేనా? ఇందాక 25వ అధ్యాయం ఏమో 4వ సంవత్సరంలో జరిగింది చెబుతున్నాడు. 26వ అధ్యాయంలో ప్రారంభంలో, ఆయన పరిపాలన ప్రారంభంలో ఏం జరిగిందో చెప్తున్నాడు. చూడండి, ఒక ఆర్డర్లో ఉందా ఇదేమైనా? ఒక 28వ అధ్యాయం చూడండి ఒకసారి. 28వ అధ్యాయము మొదటి వచనం, 28 మొదటి వచనం, యూదా రాజైన సిద్కియా అన్నాడు. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు?
చివరి రాజు దగ్గరికి వచ్చాడు. ఏమండి, మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? చివరి రాజు దగ్గరికి వచ్చాడు. యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరం 5వ నెలలో, ఇదిగో ఈ విషయాలు ఆయన తెలియజేశాడు. 4వ సంవత్సరం 5వ నెలలో. ఎవరి కాలం? సిద్కియా. ఎన్నో సంవత్సరం? 4వ సంవత్సరం అన్నాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 11. సిద్కియా ఎంతకాలం పరిపాలన చేశాడు? 11. 11 సంవత్సరాలలో 4వ సంవత్సరంలో చెప్పిన విషయాలు ఈ అధ్యాయంలో ఉంటాయి. చూసారా, ఆర్డర్లో లేదు. మళ్ళీ నెక్స్ట్ అదే విధముగా ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం చూద్దాం. 32వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం. ఎందుకంటే నేను చాలా చూపించవచ్చు, ఇది సమయం కాదు కనుక ప్రియమైన దేవుని వల్లరా మరి అక్కడక్కడ మాత్రమే నేను తీసుకుంటున్నాను. ఓకే, 32వ అధ్యాయము మొదటి వచనం. 32 మొదటి వచనం. యోధా రాజైన సిద్కియా ఏలుబడి 10వ సంవత్సరమున. ఇందాక ఎన్నో సంవత్సరం? 4వ సంవత్సరం. పోన్లండి, ఇక తర్వాత జరిగింది చెప్పాడు. 32వ అధ్యాయంలో సిద్కియా ఏలుబడి 10వ సంవత్సరం. అంటే ఇక 11 తర్వాత ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? చెరకెళ్ళిపోతారు. ఈ విషయాలు మీ మైండ్లో ఉన్నాయనుకోండి, ఇది చదివేటప్పుడు మీకు అర్థం అవుతుంది. ఈ అధ్యాయం చదివేటప్పుడు మీకు అర్థం, అంటే ఇంకో 2 సంవత్సరాల్లో వాళ్ళు చెరలోకి వెళ్ళిపోతారు కనుక 10వ సంవత్సరంలో ఏం చెప్తున్నాడు ఆయన అనేది మీకు అర్థమైపోతుంది. బైబిల్ అర్థమైపోద్ది, చదువుతుంటే అర్థమైపోద్ది మీకు. ఏమండి, ఈ 10వ సంవత్సరంలో ఏం చెప్తున్నాడు, ఏ విషయాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు అనేది ప్రియమైన దేవుని వల్లరా. చూడండి 4వ వచనంలో ఏమన్నాడు? అతడు సిద్కియాను బబులోనుకు కొనిపోవును. బాబు నిన్ను తీసుకెళ్ళిపోతారు, బబులోను రాజు వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతాడు అని చెప్తున్నాడు. చూసారా, అంటే సందర్భాలు, ఆ రాజుల కాలంలో ఏం జరిగింది అనేది కొంచెం అవగాహన ఉంటే ఇది చదివేటప్పుడు మీకు అర్థమైపోతుంది. ఈ ఇర్మియా గ్రంథం చదివేటప్పుడు మీకు అర్థమైపోతుంది. మొత్తం 5 రాజులు: యోషియా, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా. అంటే వీళ్ళ కాలంలో ఏం జరిగింది? లాస్ట్ నుంచి 3 కాలంలో బబులోను రాజు రావటం జరిగింది. ఆ తర్వాత ఆయనకు ముందు కాలంలో ఆయన ఐగుప్తుకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆయన ముందు రాజు మంచి రాజే, కానీ ఆయన కూడా చంపబడతాడు. ఇలా కొన్ని సందర్భాలు రాజుల గ్రంథాల్లో కొన్ని విషయాలు వాళ్ళ గురించి రాయబడిన సందర్భాలు చదువుకొని ఇదిగోండి ఇది చదివారనుకోండి, ఆహా అప్పుడు జరిగే పరిస్థితులను ఆయన దృష్టిలో పెట్టుకొని ఇదిగో ఇలా రాయించాడు అనేది మన మైండ్కి తడుతుంది. ఏమండి, తర్వాత మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్లరా, ఏమండి ఇర్మియా గ్రంథం 35 చూడండి. ఇప్పుడు సిద్కియా గురించి చెప్పాడు కదా 32లో. 35 చూడండి. 35 యోషియా కుమారుడును యోధా రాజునైన యెహోయాకీము అన్నాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. మళ్ళీ ఏం చేశాడు? వెనక్కి వెళ్ళిపోయాడు. యోధా రాజైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై. ఈ యెహోయాకీము అనేటువంటి ఆయన 11 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఈ 11 సంవత్సరాల్లో ఇర్మియాను చాలా ఇబ్బంది పెడతాడు, చాలా కష్టాల పాలు చేస్తాడనమాట. ఓకేనా, ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోండి. చూడండి, ఇందాక సిద్కియా గురించి చెప్పాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. ఓకే, తర్వాత 36వ అధ్యాయం. యోధా రాజైన యోషియా కుమారుడకు యెహోయాకీము 4వ సంవత్సరము అన్నాడు. ఎన్నో సంవత్సరం అట? 4వ సంవత్సరం. అంటే ఆయన కాలంలో 4వ సంవత్సరంలో దేవుని వాక్యం ఏమొచ్చిందో ఇక్కడ రాయబడింది. తర్వాత 37 బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశములో రాజుగా నియమించిన యోషియా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యము చేయుచుండెను. అంటే ఇదంతా సిద్కియా అని చెప్పడానికి బదులు ఇదంతా చెప్పాడు. ఏమండి, సిద్కియా మళ్ళీ మనకి ముందు మనకిక్కడ యోషియా కుమారుడు యెహోయాకీము అని 36లో చదువుకున్నాం. మళ్ళీ తర్వాత లాస్ట్ రాజుకు వచ్చేసాడు. ఆ టైంలో ఏం జరిగింది అనేది మాట్లాడుతున్నాడు. 45 చూడండి. 45 తర్వాత 45
45 మొదటి వచనం మనం చూడగలిగితే, యోధా రాజును యోషియా కుమారుడైన యెహోయాకీము. చూసారు, ఇందాక సిద్కియా అన్నాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ యెహోయాకీము అంటున్నాడు. యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరమున ఇర్మియా నోటి మాటను బట్టి ఇలా అప్పుడు ఏం జరిగింది అనేది ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూసారు, ఆర్డర్లో ఉందా? ఇక ఈ 46వ అధ్యాయం నుండి, నిన్నే చెప్పాను మీకు, ఈ 46వ అధ్యాయం నుండి 51వ అధ్యాయం వరకు కూడా ప్రియమైన దేవుని వల్ల ఇక అన్య దేశాల గురించి మాట్లాడతాడు. 45 వరకు యూదుల గురించి మాట్లాడుతూ వచ్చి 46 నుంచి అన్య దేశాల గురించి మాట్లాడతాడు. 51 వరకు 52లో మరి బబులోనికి చెరగొనిపోయే విషయాల గురించి మాట్లాడతాడు. ఇలా ఇర్మియా గ్రంథం అనేది ఉంది. మళ్ళీ చెప్తున్నాను, యోషియా, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా, ఈ 5 కానీ గుర్తుపెట్టుకొని ఈ 5 రాజుల్లో ఏం జరిగింది, రాజుల కాలంలో ఏం జరిగింది అనేది కాస్త మైండ్లో పెట్టుకొని ఈ ఇర్మియా గ్రంథం చదివితే చక్కగా అర్థమైపోద్ది. నెక్స్ట్ వాళ్ళు వెళ్ళబోయే 70 సంవత్సరాల చెర, నెక్స్ట్ వాళ్ళు వెళ్ళబోయే సిద్కియా తర్వాత 70 సంవత్సరాలు వాళ్ళు దేనిలోకి వెళ్ళిపోతారండి? బబులోని చెరలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. 70 సంవత్సరాలు చెరలో ఉంటారు వాళ్ళు. ఆ చెరకు వెళ్ళిపోయిన తర్వాత చెరలోకి వెళ్ళిపోతారు అని, చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని కష్టాలు పడతారు అని, ఇదిగో ఈ విషయాలన్నీ కూడా ఏమండి ఈ ఇర్మియా గ్రంథం చదివి, అలాగే ఈయనకు సమకాలికుడే యెహెజ్కేలు గారు. యెహెజ్కేలు గ్రంథం ఎలా ఉంటుందో తెలుసా? వీళ్ళు ఇక్కడ జరుగుతున్న దాన్ని, ఇప్పుడు వీళ్ళందరూ కూడా మరి యోధా దేశంలో జరుగుతున్న ఈ అటాక్స్ ఏవైతే ఉన్నాయో, బాగా వినండి, యోధా దేశంలో జరుగుతున్న అటాక్స్ 3 అటాక్స్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు యెహెజ్కేలు గ్రంథం అనేది మీరు చూడగలిగితే, యెహెజ్కేలు గారు మరి కెబారు నది దగ్గర ఆయన అక్కడ కొంతమంది చెరకు తీసుకుని వెళ్ళిపోతారు. అంతకు ముందే తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడ జరిగిపోయే 3వ అటాక్లో జరగబోయే కొన్ని విషయాలు అక్కడ ఆయన చూస్తూ ఉంటాడు. యెహెజ్కేలు గారు దర్శనంలో చూస్తూ ఉంటాడు. చూడండి, బైబుల్ ఎంత కష్టమో ఆలోచించాలి మీరు. ఏదో మీరు చదివేసుకుని వెళ్ళిపోతారు, ఏదో ఐదు చదువుకున్నట్టుగా, ఏమంటే ఏదో లోక సంబంధం విద్య చదువుకున్నట్టుగా, ఒక పేపర్ చదువుతున్నట్టుగా అలా చదివేసుకుని వెళ్ళిపోతారు. ఏమర్థమవుతుందండి? ఒక విషయం అర్థం కావాలంటే దానికి ముందు, దాని వెనక ఏం జరుగుతుంది, ఏంటి, మరి ఎందుకు రాయబడింది, ఈ విషయాలు ఎందుకు రాయబడ్డాయి, ఎందుకు దేవుడు బాధపడుతున్నాడు, ఎవరి గురించి రాస్తున్నాడు, ఏంటి తెలుసుకోవాలి. అంత ఓపిక మాకెక్కడదండి అంటారా? ఏమండి, అంత ఓపిక, ఎంత ఓర్పుగా మరి ఎవరి కాలం జరిగింది, ఏం జరిగింది, ఇవన్నీ మాకు అవసరం అంటారా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనే మాట ఎక్కడన్నా ఉంటే చూడండి, అది మా ఇంట్లో పెట్టుకుంటాం అంటారు. అమ్మా, ఆకాశపు వాకిల్ని విప్పేసి ఎక్కడైనా ఆశీర్వదిస్తారనే మాట ఎక్కడైనా ఉంటే చూడండి, అది తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టేసుకుంటామండి అంటారు. ఆ 2 ముక్కలు లేదా ఒక 3 వాక్యాలు, ఒక 10 వాక్యాలు ఇవ్వటానికి ఆయనతో ఇచ్చాడు దేవుడు. ఈ 66 పుస్తకాలు ఎందుకు ఇచ్చాడు? చదవమని, ధ్యానం చేయమని, అందులో ఉన్న విషయాలు తెలుసుకోమని, అందులో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని మీ జీవిత విధానాన్ని ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలని, ఇదిగో ప్రియమైన దేవుని వల్లరా, ఇదిగో ఇంత 66 పుస్తకాలను ఇచ్చాడు. కానీ దీన్ని మనం ఏం చేస్తాం? ఏమంటే చూశారుగా, సిద్కియా కాలంలో జరిగింది, యెహోయాకీము కాలంలో జరిగింది, యెహోయాకీను కాలంలో జరిగింది. ఇలా ఆర్డర్లో లేదు, అది ఆర్డర్లో లేదు. అంటే బైబిల్ కూడా ఎలా ఉంటుంది? ఏమండి, ఎక్కడో కయ్యూని గురించి ఎక్కడుంటుంది? ఎక్కడో చివరి పుస్తకం యోధా పత్రికలో ఉందా కయ్యూని గురించి? ఏమా ఉందా? ఉంది. కయ్యూని గురించి అక్కడ ఉంది, ఆది కాండంలో ఉంది. మళ్ళీ ఎక్కడ ఉంది? మళ్ళీ యోధా పత్రికలో ఉంది. కయ్యూను ఇలాంటి వాడు, అలాంటి వాడు అని. అమ్మా, ఇలాగా చూసారా, ఒక ఆయన గురించి అక్కడక్కడ ఎలా రాయించాడు అంటే, ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెం. ఎలాగైతే బైబిల్ రాయబడిందో ఇర్మియా గ్రంథం దాని సూచనగా మనకు కనబడుతుంది. అంటే ముందుది వెనకది ముందు, తర్వాత ముందు, ఇలాగా చూసారా, ఒక ఆర్డర్లో ఏమైనా ఉందా? అందుకే దీనికి పెట్టిన టైటిల్ క్రమంలో రాయబడని ఇర్మియా
గ్రంథము. ఇప్పుడు ఈ ఇర్మియా గ్రంథం అర్థం కావాలంటే ఈ 5 రాజుల గురించి కానీ మీకు అర్థమైతే, ఆ తర్వాత దీన్ని చదువుకోగలిగితే, అర్థం కాకపోతే నన్ను ఫోన్ చేసి అడగండి. అర్థమైందా? ఈ 5 రాజుల గురించి మీరు విని, రాజుల గ్రంథంలో వాళ్ళ గురించి చదువుకొని, ఇప్పుడు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం నుంచి 52 అధ్యాయాలు కింద మీరు చదవటం మొదలు పెడితే, మీకు అర్థం కాకపోతే నన్ను ఫోన్ చేసి నువ్వు చెప్పింది తప్పయ్యా అని చెప్పండి నాకు. ఎందుకంటే ఇప్పుడు మీకు బాగా అర్థమైంది. ఎందుకంటే ఈ 5 రాజుల పేర్లు మీ మైండ్లో ఉండిపోయినాయి. 5 రాజుల కాలంలో ఏం జరిగిందనేది మీ మైండ్లో ఉండిపోయినాయి. 5 రాజుల తర్వాత ఏం జరిగిందనేది మీ మైండ్లో ఉండిపోయింది. ఇప్పుడు మీరు కానీ అందులో ఉన్న విషయాలు చదవగలిగితే ఎన్నో విషయాలు మనకు అర్థమవుతాయి. ప్రియమైన దేవుని వల్లరా, నిజంగా బైబిలు ఒక అద్భుతమైన జ్ఞాన గ్రంథం. ఇలా మేము ప్రతి పుస్తకం గురించి చెప్పగలం. ఇర్మియా గ్రంథం కాదు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పుస్తకం గురించి కూడా ఇలా ఎన్నో విషయాలు మీకు తెలియచేయగలం. ఏమండి, బైబిల్ చదవాలి, బైబిల్ ధ్యానం చేయాలి. మాకంత ఓపిక లేదండి, మాకంత టైం లేదని అంటారా? ఏమండి, మేము కష్టపడి చదివాం కదా, మేము కష్టపడి చదివాం, కష్టపడి నేర్చుకున్నాం. మా దగ్గరికి వచ్చి వాక్యం నేర్చుకోవచ్చు కదా, మా దగ్గరికి వచ్చి సంఘం నింపేమంటలా. ఏమండి, వాక్యం నేర్చుకోవచ్చు కదా. వాక్యం, ఇదిగో వీళ్ళకి వాక్యం తెలుసు, ఏ సందర్భాలు ఏంటి, 66 పుస్తకాల గురించి వీళ్ళకి తెలుసు. ఇదిగో వీళ్ళ దగ్గరికి వెళ్దాం, వాక్యం నేర్చుకుందాం. వాక్యం నేర్చుకోవడం కోసం అడుగుతున్నా నేను, వాక్యం నేర్చుకుందాం. ఇదిగో ఈ సందర్భాలు, ఈ పుస్తకాలు, వీటన్నిటి గురించి మనకు అర్థమవుతాయి, ఎన్నో అంశాలు మనకు అర్థమవుతాయి అని మీరు ఆలోచించవచ్చు కదా. మనకి అంత ఆలోచన రాదండి. ఎందుకంటే అన్ని విషయాల్లో కష్టపడతాం, కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి మనము కష్టపడటానికి ఇష్టపడం. బైబిలు ఒక రకంగా చెప్పాలంటే చాలా కష్టం. ఏమండి, చాలా ధ్యానం చేస్తేనే తప్ప ఇది అర్థమవుతుంది తప్ప, ఏమండి ఏదో చూచాయిగా అలా చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదు. కనుక దేవుని వల్లరా మీరందరూ కూడా బైబిల్ నేర్చుకోవాలి అని ఒక ఆసక్తి కానీ మీకు ఉంటే తప్పనిసరిగా ఆహ్వానిస్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే చక్కగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఎన్నో విషయాలు మీకు చెప్పడానికి మేము ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మీరు ఇర్మియా గ్రంథం చదవండి, ఈ 5 రాజులు గుర్తుపెట్టుకోండి. అసలు ఈ నైట్ మొదలు పెట్టండి వీలైతే, లేదంటే కనీసం రేపు ఉదయం నుంచి అయినా రోజు కొన్ని వచ్చినాలైనా అసలు ముందు చదవండి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ముందు చదవండి, మీకు ఖచ్చితంగా అందులో ఉన్న విషయాలు మీకు అర్థమైపోతాయి. కనుక దేవుని పిల్లలుగా వీటన్నిటిని మీ మనసులో పెట్టుకొని బైబిల్ చదవండి, బైబిల్ నేర్చుకోండి. అందులో ఉన్న ఎన్నో విషయాలు మీరు ధ్యానం చేయాలని నేను కోరుకుంటూ ఈ విషయాలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.